అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మల్లికార్జున రియల్ ఎస్టేట్స్. ఈరోజు మరొక మంచి ఇల్లు అతి తక్కువ బడ్జెట్‌లో మీ ముందుకు తీసుకొని రావడం జరిగిందండి. మనం కుందన్పల్లిలో ఉన్నామండి. దమ్మాయిగూడ మున్సిపాలిటీలో వస్తుంది ఇది. మెయిన్ రోడ్ నుండి 1 కిలోమీటర్ డిస్టెన్స్‌లో ఉంటుంది. నార్త్ ఫేసింగ్ 100 గజాల ఇల్లండి. మీరు చూస్తున్న ఈ ఇల్లు 100 గజాల్లో కట్టడం జరిగింది. కేవలం 55 లక్షల్లో ఉందండి. ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ వీడియోలో ఈ ఇంటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వడం జరుగుతుంది. కుందన్పల్లి విలేజ్‌లో ఉంటుందండి. దమ్మాయిగూడ మున్సిపాలిటీలో వస్తుంది. మున్సిపల్ G+1 పర్మిషన్‌తో ఉంటుందండి ఈ హౌసు. 18/50 డైమెన్షన్‌తో 100 గజాల ఇల్లండి. 100 యార్డ్స్ హౌసు. ఇంటి ముందు 25 ఫీట్ల రోడ్ ఉంటుందండి. 25 ఫీట్ వైడ్ రోడ్ ఉంటుంది. చుట్టూ ఇల్లే ఉంటాయండి. ఇది ఫ్రంట్ ఎలివేషన్ డిజైన్. ఈవెన్ ఇక్కడ ర్యాంప్‌కి కూడా టోటల్‌గా గ్రానైట్ ఫినిషింగ్‌తో ఇవ్వడం జరిగిందండి. చిన్నపాటి గేట్ ఇవ్వడం జరిగింది. 18/50 డైమెన్షన్‌తో వస్తుందండి హౌస్ ఇది. నార్త్ ఫేసింగ్‌లో ఉంటుంది. ఇది పార్కింగ్ అండి. నార్త్ ఫేసింగ్ అవడంతో ఇక్కడే మనకి బోరు మరియు వాటర్ సంప్ ఉంటుంది. ఇది బోర్ అండి. ఇక్కడ వాటర్ సంప్ ఉంటుంది. ఇది పార్కింగ్ సైజ్ చూసుకున్నట్టయితే 6.4/15.9 డైమెన్షన్‌తో పార్కింగ్ ఉంటుందండి. ఈజీగా ఒక 4-5 బైక్స్ పట్టే పార్కింగ్ ఉంటుంది. కార్ పట్టడం కష్టమండి. ఇక్కడ పిల్లర్ వచ్చింది కాబట్టి కార్ పట్టదు. ఇది పార్కింగ్‌లో ఇచ్చిన ఫాల్ సీలింగ్ డిజైన్. ఇటువైపు స్టెప్స్ ఉంటాయండి. అండ్ స్టేర్స్ పక్కనే వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది. ఇక్కడే మనకి వాషింగ్ మిషన్ పాయింట్ కూడా వస్తుంది. ఇది వెస్ట్ సైడ్ సెట్ బ్యాక్ ఏరియా అండి. ఈవెన్ స్టెప్స్ కూడా టోటల్గా గ్రానైట్ ఫినిషింగ్తో ఇవ్వడం జరిగిందండి. ఎస్ఎస్ రైలింగ్ కూడా వస్తుంది, ఇంకా ఫిట్టింగ్ అవ్వలేదు. ఓన్లీ ఫైనల్ వర్క్స్ పెండింగ్లో ఉన్నాయండి. టోటల్గా రెడీ టు మూవ్ కండిషన్లో ఉంది హౌస్. ఇది పార్కింగ్లో ఇచ్చిన ఫాల్ సీలింగ్ డిజైన్ అండ్ టైల్స్ డిజైన్ అండి. ఇది ఇటువైపు ఈస్ట్ వైపు కూడా సెట్ బ్యాక్ ఉంటుందండి. ఇలా ఉంటుంది. ఆల్మోస్ట్ 2 ఫీట్ వైడ్ సెట్ బ్యాక్ ఏరియా ఉంటుంది. అండ్ ఇది ఫ్రంట్ మెయిన్ డోర్ లుక్ అండి. ఇండియన్ టేక్ వుడ్తో టేక్ మెయిన్ డోర్ వస్తుంది. మెయిన్ డోర్లోంచి లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇది హాల్ అండి. చాలా పెద్ద ఉంటుంది హాల్. చాలా మంచి సైజులో వస్తుంది. ఇది హాల్లో ఇచ్చిన ఫాల్ సీలింగ్ డిజైన్. హౌస్ ఇంటీరియర్ ఫ్లోరింగ్ టోటల్గా మార్బుల్స్తో ఫినిషింగ్ ఇవ్వడం జరిగిందండి. ఇలా వస్తుంది. ఇటువైపు టీవీ యూనిట్ ఉంటుందండి. ఈవెన్ ఈస్ట్ సైడ్ కూడా ఒక డోర్ ఇవ్వడం జరిగింది. ఒక డోర్ వస్తుంది. ఆల్మోస్ట్ ప్రతి రూమ్లో కూడా విండోస్ ఇవ్వడం జరిగింది. లైటింగ్ చాలా సఫిషియెంట్గా ఉంటుంది. ఈ హాల్ సైజ్ చూసుకున్నట్టయితే 13.3/14.3 సైజులో హాల్ ఉంటుందండి. చాలా మంచి సైజులో వస్తుంది హాల్. ఇటువైపు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. చిల్డ్రన్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసరికి 9.3/8.8 సైజులో చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుందండి. ఇక్కడ కామన్ వాష్రూమ్ వస్తుంది. ఇది కామన్ వాష్రూమ్. (3.9/5.4 సైజులో కామన్ వాష్రూమ్ అనేది ఉంటుంది. ఇటువైపు కిచెన్ ఉంటుంది. కిచెన్లోనే ఇంటిగ్రేటెడ్గా పూజ గది అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి ఫ్రిడ్జ్ పాయింట్ వస్తుంది. ఇది పూజ గది. ఎల్ షేప్లో
టోటల్గా యూ షేప్లో బండి ఉంటుంది. కిచెన్లో కూడా సఫిషియెంట్ షెల్ఫ్స్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ కూడా ఫాల్ సీలింగ్ ఫినిషింగ్ కూడా ఇచ్చారండి. ఇటువైపు మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ సైజ్ చూసుకున్నట్టయితే 9/13 సైజులో మాస్టర్ బెడ్రూమ్ ఉంటుందండి. మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్తో వస్తుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ అయిన వాష్రూమ్. 2 వాష్రూమ్లు కూడా లోపలనే వస్తాయి. 100 గజాలు అయినప్పటికీ 1850 సైజ్ అయినప్పటికీ 2 వాష్రూమ్స్ కూడా లోపలనే వస్తాయి. అండ్ డీసెంట్ సైజులో వస్తాయి, చిన్నగా ఏం రావు. 4/5.4 సైజులో వస్తుందండి మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ అయిన వాష్రూమ్. నార్త్ ఫేసింగ్ 100 గజాలండి. 18/50 డైమెన్షన్తో 100 గజాలు ఇల్లు కుందన్పల్లిలో ఉంటుంది. దమ్మాయిగూడ మున్సిపాలిటీలోకి వస్తుంది ఈ హౌస్ ఆస్కింగ్ ప్రైస్ వచ్చేసి 55 లక్షలుగా చెప్తున్నారండి. 55 lakhsగా చెప్తున్నారు. ఆల్రెడీ డ్రైనేజ్ కనెక్షన్ ఉంటుంది. 25 feet రోడ్ ఉంటుంది. మీరు ఏ బ్యాంక్కి వెళ్ళినా 80% లోన్ వస్తుందండి ఈ హౌస్కి. మెయిన్ రోడ్ నుండి 1 kilometer డిస్టెన్స్లో ఉంటుందండి. బండ్లగూడ చౌరస్తా నుండి 1 kilometer డిస్టెన్స్లో ఉంటుంది. ఏ బ్యాంక్కి వెళ్ళినా 80% లోన్ వస్తుందండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద కనిపిస్తున్న మొబైల్ నెంబర్స్కి కాల్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ.